ప్రభుత్వ స్కూల్స్ మీద ఖర్చు పెట్టడం తప్పు, సంపద వృధా అవుతుందని మాట్లాడుతున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటటువంటి పేద విద్యార్థులంటే చిన్న చూపు, చులకన భావం. ఇంగ్లీష్ విద్య మా సొత్తు మీకొద్దు అనే విధానం. మీరే డొక్కా సీతమ్మ గారి ఆ భోజన కార్యక్రమంలో చెప్పారు, నేను మొద్దు విద్యార్థిని, నన్ను తీసుకెళ్లి మా నాన్నగారు నారాయణ గారికి అప్పచెప్పారు అన్నారు. బ్రహ్మాండమైన వ్యక్తికి అప్పచెప్పారు మిమ్మల్ని. అసలు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని దోపిడీ చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి మీ నాన్నగారు అక్కడ మిమ్మల్ని అప్పచెప్పారంటే అక్కడే అంకురార్పణ జరిగింది. విద్యా వ్యవస్థని ఏ విధంగా సర్వనాశనం చేయాలి, ఇంగ్లీష్ మీడియంని ఏ విధంగా సర్వనాశనం చేయాలి, ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులకి ఏ విధంగా దూరం చేయాలి, టోఫెల్ లాంటి ఇంటర్నేషనల్ చదువుని ఏ విధంగా విద్యార్థులకు దూరం చేయాలి, ఏ విధంగా ఈ విద్యార్థులందరినీ నారాయణ చైతన్య కాలేజీల్లో మళ్ళీ చేర్పించి దగా చేయాలి, దోపిడీ చేయాలి అనేటటువంటి ఒక ప్లానింగ్ అప్పుడే మొదలైనట్లుంది. ఒక్కసారి మీ బిడ్డ ఇవాళ తెలుగు మీడియంలో చదువుతున్నారు, ఒక్కసారి చెప్పండి. మీరెళ్ళి ఎందుకు వేరే విదేశాలకు వెళ్ళి మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకొని వచ్చారు? తెలుగుని మోసేటటువంటి భారం కేవలం దళితులది, పేదలది, బీసీలది, ఎస్టీలది మాత్రమేనా? అంటే పేదలు మాత్రం తెలుగుని మేము భుజాన వేసుకొని మొయ్యాలి, తెలుగుని కాపాడేటటువంటి ప్రయత్నం చేయాలి, మీరు మాత్రం తెలుగుని మోసం చేసి దగా చేసి తెలుగు మీడియం వద్దు, ఇంగ్లీష్ మీడియం ముద్దు అని మీ రామోజీరావు గారి కాలేజీల్లో, మీ నారాయణ గారి కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియాలు పెట్టి లక్షలకు లక్షలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉందా మీకు? బాధ్యత ఉందా మీకు?